పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తిమ్మిగారి సుధాకర్ ప్రమాణ స్వీకారం అనంతరం టెక్మాల్ గాంధీ భవన్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అనంతరం 14 మంది వార్డు మెంబర్లను సన్మానించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. టెక్మాల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను టేక్మాల్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని చేయముంద దర్శన కూర్చొని ప్రమాణం చేస్తున్నాను. కొద్దిగా లాంగ్ వెళ్ళండి, మరి రైట్ రాదు ఫోటో అట్లా మొత్తం వెళ్ళండి, దూరం వెళ్ళండి, మొత్తం జరగండి. ఇంకా చక్కని మార్గదర్శనం ఇచ్చి వాళ్ళ జీవితాలను సరిదిద్దాడు. కాబట్టి ఆ అనుభవం కూడా సేవను చేస్తూ తరించాలని రకమాన యొక్క కృప అమ్మవారి యొక్క, ఎందుకంటే వారు ఆ ఆశీర్వచనం కూడా కావాలని అంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వచనం చేత కూడా అలాంటివన్నీ చేసి సుధాకర్ శర్మ గారంటే ఒక గొప్ప సర్పంచ్గా అలా నిలబడి పోవాలి అనేది ఆత్మీయులుగా 60 సంవత్సరాల పైగా ఉన్నటువంటి మా అందరి యొక్క కోరిక. ఆ విధంగా మాత్రమే నా శక్తి మేరకు వాళ్ళని సంస్కరించడానికి ప్రయత్నించిన నాకు ఆ దైవం యొక్క ఆశిష్యుడు, మీ అందరి యొక్క నిర్మాణం, ఆత్మీయతలు ఈనాడు నన్ను ఈ వేదిక పైన నిలపడానికి తోడ్పడిన మీ అందరికీ తిరిగా జాబ్గా నేను భావిస్తూ ఉన్నా. అంత తేలిక అని అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు పెద్దలు మా అన్నయ్య గారు భానుమూర్తి శర్మ గారు చెప్పిన విధంగా ఏ పని చేయాలన్నా ఒకరితో సాధ్యమయ్యే పని కాదు. ఏ వ్యవస్థలు మార్చాలన్నా, ఏ వ్యవస్థలో మనం అనుకున్నటువంటి మార్పులు దాన్ని సాధించాలన్నా అందరూ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అందరి యొక్క సంపూర్ణ సహకారం ఉన్నప్పుడు మాత్రమే, సమన్వయము సహకారం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ సందర్భంలో
మీ అందరి యొక్క సహకారాన్ని, మీ సహాయాన్ని, మీ ఉన్నటువంటి ఆశలు ఆశయాల్ని సంపూర్తి చేయడానికి మీ అందరూ నాతో సహకరించి మనకున్న సమస్యల్ని తప్పకుండా శక్తివంచన లేకుండా తీర్చడానికి నా వంతు తప్పకుండా కృషి చేస్తానని మన సహకారం, మీ సహకారం కూడా నాకు ఎంతో అవసరం. ఏ సమస్య ఉన్నా, ఏ సందర్భంలో వచ్చినా, ప్రత్యేకించి ఆయన అన్ని దగ్గర సర్పంచ్ అన్న మీలో మేమొక్కరం, ఈ సమస్యలే మా సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని మీ అందరూ నన్ను ఇంత ఆదరించి అభిమానించి మాకు మా టీం అంతా 14 మంది మెంబర్స్, తర్వాత మా సర్పంచ్ ఉప సర్పంచ్ అందరికీ ఇంత ఘన విజయాన్ని చేకూర్చినందుకు ప్రత్యేకంగా తేక్మాల్ గ్రామ ప్రజలందరికీ, తేక్మాల్ అని గొల్లగూడెం